శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుత కర్మణే అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. స్వాధ్యాయ శౌచ సంతోష తపాంసి నియమాన్యమాన్ కుర్వీత బ్రహ్మణి తథా పరస్మిన్ ప్రవణం మనః. నిరంతరం గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించే పరమ పావనమైన దివ్యధామం శ్రీ వెంకటాచలం. ఈ వెంకటాచల క్షేత్రంలో ప్రతినిత్యము కూడా స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఆయా పురాణాలలో చెప్పినటువంటి ధర్మ కర్మాచరణలను, మహాభక్తుల యొక్క సమావేశ ఫలాలను మనం చక్కగా గ్రహిస్తూ ఉన్నాం. మన సంస్కృతి సంప్రదాయం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అనుస్యూతంగా వచ్చేటువంటిది. ఈనాటికి కూడా ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాల నాటి ఋషులు ఈనాడు చూసినా మనం ఆ ధర్మాలని ఆచరిస్తూ ఉన్నాం. మనుష్యులైనటువంటి వారు ఇలాగ నడవాలి అని మహర్షులు చెప్పారు. వారు భారతదేశంలో పుట్టినవారా ఇతర దేశాల ఇవన్నీ మనం పెట్టుకున్న ఒక సరిహద్దులు. మనుష్యుడైన వాడు ఎక్కడైనా ఒకటే, వాడి దుఃఖం ఒకటే, వాడి సంతోషం ఒకటే. ఆచారాలు సంప్రదాయాలు కొంచెం భిన్నంగా కనిపించవచ్చు శీతోష్ణ స్థితులని బట్టి. కానీ ఇవాళ మనకు అలాగ లేదు. దాదాపు ఒక 120 కోట్లకు పైబడి ఉన్నటువంటి హిందువులు అని పిలువబడుతున్నటువంటి వారిలోనే ఎన్నెన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వేదాన్ని అనుసరించి మనం అందరం నడుస్తున్నామనే స్పృహ మనకు ఉండాలి. ఆయా దేశ కాలాలకు అనుగుణమైనటువంటి స్థితులు మారుతూ ఉంటాయి. అందువల్ల ఆ మహర్షులే మనకు ఆద్యులు. అందువల్లనే మన ధర్మానికి ఆర్షధర్మము అని పేరు. ఎప్పుడు మొదలైందో తెలియదు, కాల నిర్ణయం చేయలేదు. ఎందుకని కాల నిర్ణయానికి మనకేమీ ప్రధానం చరిత్ర మనం చూస్తే వారికి ఏదో కొన్ని కుండలు పెంకులు లేకపోతే ఇనప వస్తువులు లేదా ఇంకేవేవో ఉంటాయి. వారికి చరిత్ర స్థితి వేరు. దేశ కాలాలకు అతీతమైనటువంటి
స్థితిని చెప్పేది ధర్మం. కాబట్టి దీన్నంతా ఏదో కల్పన అని, లేకపోతే ఏదో మైథాలజీ రకరకాలుగా వారేవో చెప్తూ ఉంటారు. మనకు అలా కాదు. ఒక రాముడు, ఒక కృష్ణ భగవానుడు వీరంతా సజీవంగా అనేక మంది భక్తులకు దర్శనమిచ్చారు. యోగ శక్తితో, యోగ దృష్టితో చూస్తే వారికి కనిపిస్తారు. ఆ ప్రయత్నం చేయకుండా మనకు దాని మీద అవగాహన లేకపోతే ఇవన్నీ కూడా మనకు అందవండి. ఇవి రుజువులకు దొరకవు అనేటువంటి ప్రబుద్ధులు కూడా మనకు ఈ హిందువుల్లోనే ఉన్నారు. దీని మీద విశ్వాసం లేనివారు, దీనిని చక్కగా గ్రహించలేని వారు ఏవేవో చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. మనకు అవన్నీ అక్కరలేదు. మనం ఋషి మార్గంలో నడిచేటువంటి వారు. ఇక్కడ మనం నారద పురాణాన్ని చక్కగా గ్రహిస్తూ ఉన్నాం. ఖాండిత్యుడు, కేసిధ్వజుడు వారిద్దరి మధ్య జరిగిన అధ్యాత్మ సంబంధమైన చర్చని మనం ఎలాగ స్వీకరించాలి, మనకేమిటి ప్రయోజనం వాటి వల్ల అనేది కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ యోగ శాస్త్రార్థం తెలిసిన వారు యోగం వల్ల ఆ భగవద్ అనుభూతి కలుగుతోంది అని చెప్పావు కదా, క్లేశాలన్నీ తొలగిపోతాయి అని చెప్పావు, ఈ ఆత్మ దర్శనం కలుగుతోంది అన్నావు, దాని గురించి చెప్పమని అడుగుతాడు కేసిధ్వజుడు. ఆ కేసిధ్వజుడిని అడిగితే ఆ మహానుభావుడు ఖాండిత్యుడు అడుగుతూ ఉంటే కేసిధ్వజ మహారాజు చెప్తూ ఉన్నాడు, యోగ స్వరూపం చెప్తానయ్యా. యోగంలో ఉన్నవాడు ఆ మనస్సుని భగవంతునిలో తల్లీనం చేస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం, గోపికలు అలాగా వారి మనస్సులను అన్నిటినీ కూడా భగవంతునిలో లీనం చేశారు. ఆ శ్రీకృష్ణ ఆనంద ఘనస్వరూపంలో ఆ మనస్సు నిలిచిపోయి. వీటన్నిటికి కారణమేమిటి అంటే మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని నిన్న మనం దాని గురించి బాగా విశేషించి చెప్పుకున్నాం. యోగి అయినటువంటి వాడు అంటే ఈ ముముక్షువు అయినటువంటి వాడు అంటే మోక్షాన్ని కోరేవాడు ఎలాగ ఉంటాడు, బుభుక్షువైన వారు అంటే కేవలం లౌకికమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవిస్తూ కేవలం ఆ తిండి కోసమే బ్రతుకుతున్నాడా అన్నట్లుగా ఉండేవాడిని బుభుక్షువు అంటోంది శాస్త్రం. ఆహారం అనేది శరీరం నడవటానికి అంతవరకే, అదే సర్వస్వం కాదు కదా అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని కాలాన్ని విభాగం చేసుకొని భగవద్ ఆరాధనతో జీవితాన్ని పవిత్రీకరించుకునేటువంటి వాడిని ముముక్షువు అని అంట. అంటే శాస్త్ర విశ్వాసం కలిగి ఆత్మశక్తి చేత మనస్సు లోహంని అయస్కాంతం ఏ విధంగా ఆకర్షిస్తోందో ఆ భగవచ్ఛక్తి అలాంటి వాడిని మనస్సుని భగవంతుని వైపు లాగివేస్తోంది. ఇలాగా మనస్సుని ఆత్మలో నిలిపినప్పుడు వాడిని యోగి అని అంటారు. దానికే ఈ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము అనేటువంటిది అంతా కూడా ఆ యమము నియమము అవి పునాది లాంటివి. ఇప్పుడు కూడా మనకు యోగము అనే పేరుతో మనం ప్రపంచమంతా కూడా ఈనాడు మన ఆసనాలు అంటే శరీరం దృఢంగా ఉండడం దాని పర్పస్ అది. ప్రాణాయామం మనస్సు దృఢంగా ఉండటం కోసం. దానివల్ల ఇంకా ఆ సాధనలో ఉంటే యోగ సిద్ధులు అనిమ, గరిమ, లఘిమ, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వాది 8 రకాలైన సిద్ధులు ఆంజనేయ స్వామి వారు రామాయణంలో అవన్నీ చూపించారు. మనకి ఏనాటికి ఉన్నారు మహాత్ములు కొందరు. చాలా పెద్ద రూపాన్ని ధరించగలరు, చిన్న రూపాన్ని ధరించగలరు, అసలు కనిపించకుండా వెళ్ళగలరు, పరకాయ ప్రవేశం ఇలాగ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా
భగవద్ విషయంలో వ్యర్థమైనవి అని మనకు యోగ సూత్రాల్లోనే విభూతిపాదంలో పతంజలి మహర్షి చాలా స్పష్టంగా చేస్తారు. అందుకని రామకృష్ణ పరమహంస ఆయన చరిత్రలో కూడా చూస్తాం. ఆయన ఉన్నప్పుడు ఒక యోగి గంగ మీద నడిచి వస్తాడు, నీళ్ళ మీద. అందరూ ఆశ్చర్యం అద్భుతం అని చూస్తూ ఉంటే ఆయన్ని చూసి నవ్వి పరమహంస వారు అంటారు, ఎన్నాళ్ళు పట్టింది ఇది సాధించడం? 25 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లో ఒక అనా ఇస్తే పడవవాడు దాటిస్తాడు. దీనికి 25 సంవత్సరాలు కాలం వృధా చేశావంట. కాబట్టి మన దృష్టి అలాంటిది. కనుక సమాధి స్థితికి వెళ్ళినప్పుడు యమము నియమం వాటిలో విభాగాలు ఉన్నాయి. యమం అంటే ఏంటి, నియమం అంటే ఏంటి? ఈ యమ నియమాల చేత, ఆసనాదుల చేత, పద్మాసనం, భద్రాసనం, స్వస్తికాసనం, ముక్తాసనం, ఇలాగ ధ్యానానికి ఉపకరించే ఆసనాల చేత శరీరం మనస్సు దృఢమవుతుంది. మనకి ఇప్పుడు 30 ఏళ్ళు వస్తే కింద కూర్చొని తినలేమని కాస్త కుర్చీ మీద కూర్చుంటే కానీ ఆహారం తీసుకోలేమనే స్థితికి వచ్చాం. ఎందుకని మనకు ఆ స్థితి దృఢత్వం లేకపోవటం, కింద కూర్చోవటం నామోషి అనుకుంటున్నాం. మన ఆచార వ్యవహారాలన్నిటినీ కూడా ఏవో అది సహేతుకం కాదు అని, ఛాందసం అని ఏదేదో పేర్లు పెట్టి మనల్ని మనమే ఆత్మవంచన చేసుకుంటున్నాం. ఆచారహీనాన పునంతి వేదాహ అని. ఆచారం అంటేనే ఆచరణాత్మకంగా మన శరీర మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచేటువంటిది. సరే, ఇలాగా యమ నియమ ఆసన ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే ఈ ఇంద్రియాలు లోకం వైపు కాకుండా లోపల వైపుకు వెళ్ళటం. లోకం వైపు వెళితే ఉద్వేగాలు కలుగుతాయి. లోపలకు ఆ లోచూపు ఏర్పడితే అంతర్ముఖము అని అంటారు. ఆ అంతర్ముఖ స్థితి కలిగితే మనం కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ 2 చెవులని వేళ్లతో మూసివేస్తే అనాహతము అంటారు. అంటే ఆ ప్రణవనాదం వినిపిస్తూ ఉంటుంది లోపల నుంచి. మనం కూడా చూడవచ్చు, వినవచ్చు. దానికి ప్రతీకనే ఆలయాలలో మనం గంట కొడతాం. ఊరికినే టకటకా కొట్టడం కాదు, 1 గంట అలాగ ఒక్కసారి శబ్దం చేస్తే ప్రణవనాదం వస్తుంది. ఆ నాదం కొన్ని నిమిషాల పాటు అలా ఉంటుంది. అంటే ఆ ప్రణవాన్ని నీవు సాధన చేయరా? ప్రణవస్వరూపుడు పరమాత్మ అని వాటన్నిటికీ కూడా స్థూలంగా మనకు చెప్పారు. దాంట్లోనే ఉండిపోకూడదు. దాని అర్థం ఏమిటి? ఎందుకు? మామూలుగా ఆగమ శాస్త్ర విహితంగా అయితే దేవతా స్వరూపాలని ఆహ్వానించడానికి ఇతరమైనటువంటి దైత్య గణాలు వెళ్ళటానికి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. అయ్యా ఇక వెళ్ళండి, మీకు వాళ్ళు మనమేమి బాధించడల్లా. ఇప్పుడు నేను చేసేటువంటి ఆ భగవత్ కర్మకు మీరు ఆటంకం కాబట్టి మీరు వెళ్ళండి. మన దీంట్లో ఎవరిని ద్వేషించేది లేదు, ఎవరిని నాశనం చేసేది లేదు. అందరికీ స్థానం ఉన్నది అని. అలా కాకపోతే మాత్రం మన జోలికి వస్తే మనం ఏం చేయాలో చెయ్యాలి. ధర్మరక్షణ కూడా చెయ్యాలి. ఏదో గుళ్ళోకి వెళ్ళాం, బొట్టు పెట్టుకున్నాం, దండం పెట్టాం, ప్రదక్షిణ చేసాం, అంతేకాదు. ధర్మం అంటే దాని ఉనికిని కాపాడటానికి, దాని మీద ఎవరైనా సరే అనకూడని చేయకూడని పనులు చేస్తే దాన్ని తిరస్కరించేటువంటి స్థితి కూడా మనలో ఉండాలి. అందరిలో ఒక ఏకమతి అంటే ఒకే భావం, అదే ఐకమత్యం అంటే. భగవద్ విషయంలో నా భగవంతుణ్ణి ఎవరైనా దూషించినా, ఏదైనా ద్వేషించినా వాడికి సమాధానం చెప్పగలగాలి. మన అమ్మా నాన్నని ఎవరైనా సరే తిట్టారనుకోండి, పోన్లే అని అనుకుంటామా? వాడికి తెలియ సమాధానం చెప్తాం. ధర్మం కూడా తల్లి లాంటిది.
ఆ ధర్మం ఉంటేనే మనమంతా యోగ్యమైన జీవితాన్ని గడుపుతాం. దాన్ని ఎవడైనా సరే నా ధర్మానికి వ్యతిరేకంగా నీది ఉన్నది, నీ దేవాలయాలు ఉన్నాయి, నీదేదో గ్రంథాలు ఉన్నాయి, ఇవన్నీ తీసేయండి అని అంటే అలాగే అంటామా? అలాగనే వాళ్ళు ఉంటే వాడికి నమస్కారం చేయటమే. కనీసం మనం దాని మీద ఒక మాట అయినా అనాలి కదా, అడగాలి కదా. కనుక ఇక్కడ ఈ లోపలకు కూడా మనం ప్రయాణం చెయ్యాలి. అదే అంతర్ముఖత్వం. అదే ఇక్కడ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారము అంటే అది. బయటకు చూసేటువంటి ఆ ఇంద్రియాలు, కన్ను కానీ, చెవి కానీ, నాలుక కానీ, చర్మం కానీ, వాటిని లోపలకు ప్రవేశింపచేస్తే ఆ లీనమైనటువంటి స్థితిలో ఆ అంతర్యామి దర్శనం కలుగుతోంది. కనుక ఇక్కడ వాడిని ముముక్షు అని అన్నారు. ఈ మనోయోగ సమయంలో అంతరాయం చేత మనస్సు అనేది ఆ వికాసం పొందకపోతే, అది దుష్టమైతే వారికి మళ్ళా ఇంకా కింద పడిపోతూ ఉంటుంది. విశ్వామిత్ర చరిత్రలో మనకు అదే. వశిష్ఠుడంతటి వాడితో కలహం వచ్చింది, అక్కడే ఆగిపోలా. ఎంత ప్రయత్నం చేశాడు. ముందు పరమశివుణ్ణి ఆరాధించాడు. ఆ ధనుర్వేదం అంతా నాకు ఇచ్చేసేయమన్నాడు. ఇస్తే ఏం చేస్తాడు అనేది వేరే విషయం. ఆయన తపస్సుకి ఇచ్చేసాడు. వెళ్ళాడు వశిష్ఠుని మీద, అవన్నీ ప్రయోగించాడు. ఏకేన బ్రహ్మదండేనా, ఆ బ్రహ్మదండాన్ని అలాగ నిలబెడితే అది మొత్తం తీసివేసి సిగ్గుపడిపోయాడు. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా తపస్సు చేశాడు. అక్కడ మేనక దీంతో పడిపోయాడు. మళ్ళా రంభ దగ్గరికి, అక్కడ కోపం 10 సంవత్సరాలు మేనకతో తిరిగాడు. ఎప్పుడో మళ్ళా మెలకు వచ్చింది. అరే మనం దేనికి వచ్చాం, ఇలాగ ఏమిటి అనుకున్నాడు. మళ్ళా వెళ్ళాడు. ఆ రంభ వచ్చి ఇచ్చేస్తే ఆమె మీద కోపాన్ని ప్రకటిస్తాడు. అనుకున్నాడు. అంటే తనలోనే ఇంకా మార్పు రావాలి, కోరికల వలయం నుంచి బయటపడాలి, కోపం నుంచి బయటపడాలనుకున్నాడు. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా తపస్సు చేశాడు. ఒక 1000 ఏళ్ళు తపస్సు చేస్తే అప్పుడు ఆయనకు ఆహారం, అప్పుడు దాకా ఆయన వాయుభక్షణం మరొకటి ఏం చేశాడు. అలాగ చేసిన తర్వాత అన్నం వండుకొని తినబోతున్నాడు. మళ్ళా పరీక్ష. దేవేంద్రుడు వచ్చి భవతి భిక్షాందేహి అని ఒక వృద్ధ బ్రాహ్మణుడిలా ఒక పరీక్షాధికారి. ఆయన మన మనస్సులో ఇవన్నీ క్షాళితం అయ్యాయా లేదా అంటే మనస్సులో ఏ వికారం లేకుండా, ఇదేమిటా వీడు ఇప్పుడు వచ్చాడు అని అనుకోలా. ఆ అన్నం వండింది అలాగే ఇచ్చేసి మళ్ళా తపస్సు, మళ్ళా వండుకోలే. అలాగ చేశాడు. ఎన్ని పాటలు పడ్డాడు. ఆ చివరికి బ్రహ్మగారు వచ్చారు. నువ్వు ఋషి అన్నాడు, రాజర్షి అన్నాడు, మహర్షి అన్నాడు. ఆయనకి సంతృప్తి కలగల. ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, బ్రహ్మర్షి కావాలి. మళ్ళా అప్పటికి బ్రహ్మర్షి వశిష్ఠుడు వచ్చి అంటేనే కానీ నేను ఒప్పుకోను. ఆయన వచ్చాడు. ఆయనకి ఋషి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత రాగద్వేషాలు ఉండవు. అదిగో అప్పుడు రాగలిగాడు రామచంద్రమూర్తి దగ్గరికి. వత్సరామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్ అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏకయిమి తపస్సి స్థితాః. రాముడి తత్వం ఏమిటో నాకు తెలుసు, ఆయన మహత్వం ఏమిటో, సత్యపరాక్రమే. కానీ పెంచి పెద్ద చేసిన దశరథుడికి చెబుతున్నాడు ఆ మాట. ఎక్కడ ఉన్నా భగవతత్వాన్ని గ్రహించేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని. కనుక అంటే ఇక్కడ దేనికి మనం చెప్పుకున్నాం, ఒక ఉన్నతమైన లక్ష్యం లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం వెళ్ళాలి అని అంటే అక్కడ మధ్యలో ఆటంకాలు వస్తాయి. ఏ ఆటంకాలు లేకుండా లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవడూ ఉన్నతమైన స్థితిని పొందలేడు. మనం ఇలాగ ఏదో భజన చేస్తున్నామండి, చక్కగా బొట్లు పెట్టుకున్నాము, మనకు అందరూ వచ్చి దండాలు పెడతారా అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఒక మంచి పని చేస్తుంటే ఒక ఆటంకం వస్తుంది. వీడెవర్రా అనేవాడు ఉంటాడు, ఆహా చాలా గొప్పవాడు అనేవాడు ఉంటాడు. ఆ రెండు మనకు అనవసరం. మనం ఎన్నుకున్నటువంటి మార్గంలో దృఢంగా వెళ్ళగలగాలి. దానికి గురువు సదాచార్యుడు ప్రేరణ ఇస్తాడు. అందుకు ఆచార్యుడు అంటే. సరే, ఈ దుర్మార్గమైన స్థితి కలిగితే వాడికి మళ్ళీ ఆలస్యం అవుతుంది. అంటే జన్మాంతర సహస్రేషు
తపోధ్యాన సమాధిభి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. నారాయణ తీర్థుల వారు అంటారు, ఎన్నో వేల జన్మలలో వీరు చేసినటువంటి యజ్ఞము, దానము, తపస్సు, జపము ఇలాగ చేసినటువంటి వాటి యొక్క ఫలితంగా తీవ్రమైనటువంటి భగవద్ విషయంలో ఆ కృష్ణ భక్తి పుడుతోందిట. అంత తేలిగ్గా భక్తి అనేది వస్తుందా? జన్మాంతర సహస్రేషు, వేల జన్మలలో వీడు చేసినటువంటి ఆ స్థితి వల్ల అప్పుడు ఆ అంత్య జన్మలో ఆ కృష్ణుడు తప్ప, లేక రాముడు తప్ప, పరమాత్మ తప్ప మరొకడు వాడికి పట్టదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి జన్మాంతరాభ్యాసం చేత ముక్తి కలుగుతుంది. వీడు చాలా వేగమైనటువంటి ఉన్నతమైన స్థితిని పొందాలంటే యోగం అనేది షార్ట్ రూట్ అన్నారు. మామూలుగా కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో, ఇలాగ ఇతర మార్గాలలో కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు. కానీ యోగ మార్గం అనేది ఎంత వేగంగా ఇస్తోందో అన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. పడిపోవటానికి ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటే వాడు చాలా కష్టపడాలి. స్టేట్ ర్యాంక్ రావాలంటే ఇంకా కష్టపడాలి. ఇది కూడా అంతే. ఈ యోగి అయినటువంటి వాడు యోగాగ్ని చేత కర్మలు దగ్ధములై ఎన్నో జన్మల సంస్కారాలు మనలో కూడగట్టుకొని ఉంటాయి. అందుకనే మహాత్ముల జీవిత చరిత్రలు చూస్తే తెలుస్తోంది. పూర్వజన్మ సంస్కారం చేత వారికి అనేక ప్రలోభాలు కలుగుతాయి. ఆ మానసిక చిత్త సంస్కారాలు వాడిని బలీయంగా లాగివేస్తూ ఉంటాయి. అప్పుడే వాడు దాన్ని మరల్చుకొని తిప్పుకొని అసలు లక్ష్యంలో దృఢంగా ఉండాలి. ఆ కర్మ యోగాగ్ని చేత, గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అని అంటాడు. జ్ఞానము కర్మము రెండు కూడా, జ్ఞానము యోగం ఈ రెండు విశేషమైనటువంటిదే, ప్రధానమైనటువంటివి. ఈ యోగాగ్ని చేత కర్మ బీజములు అని అన్నారు. అందుకనే భాగవతంలో ఆ గోపికలు కృష్ణ భగవానుడితో హల్లీసకం అంటారు. రాసక్రీడ అనంటే అదొక నృత్య విశేషం. ఆ భగవానుడు జీవుడితో ఆడేటువంటి ఒక క్రీడ. దానివల్ల సుఖయోగి ఆరంభంలో చెప్తాడు, అనేక జన్మలలో పేర్చుకున్నటువంటి ఆ వాసన సంస్కారములు, బీజములన్నీ మాడి మసైపోయాయి. వేయించిన విత్తనాల్లాగా అయిపోయాయి. వేయించిన విత్తనాన్ని భూమిలో చల్లితే మరలా మొలకేస్తోందా? మొలకలు రావు కదా దానికి. అంటే మరలా పుట్టుకకు కారణమైనటువంటి ఆ స్థితి తొలగిపోయి, అలాగనే ఆ కృష్ణ స్మరణం అనేటువంటి ఆ అగ్ని చేత తప్తమైనయి. భగవత్ కథాశ్రవణం చేత కూడా అలాగనే తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికలంతా అంటారు. కనుక ఈ జన్మాంతర అభ్యాసం చేత ఈ స్థితి కలుగుతోందయ్యా. ఒక బ్రహ్మచర్యం, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము ఇవి యమములు అని అన్నారు. దీన్ని నిష్కామంగా అంటే సకామం అంటే కోరికతో ఇది నాకు ఒకటి కావాలి అనేది, దాన్ని తప్పని మనకు అనలు సాక్షాత్తుగా శ్రీకృష్ణస్వామి చెప్తాడు. ఆతో జిజ్ఞాసులర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులైనటువంటి వాడు మనం చూస్తాం. శ్రీనివాస స్వామి, వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో ఏదైనా ఒక ఉపద్రవం వచ్చింది, రోగాలు వచ్చాయి, చావు బ్రతుకుల మధ్య వచ్చింది, స్వామి నిలువు దోపిడి సమర్పిస్తాను, నేను కట్టుకున్నవన్నీ కూడా నీకే అర్పిస్తాను
ఆభరణాలు సమర్పిస్తాను, కింద నుంచి ఒక్కొక్క మెట్టుకి పూజ చేసి వస్తాను అని మొక్కుకుంటే ఆ గండం నుంచి, ఆ ఆపద నుంచి బయటపడినవాడు అలాగ వస్తాడు. అది తప్పు కాదు కదా. స్వామిని మనం ఒక తండ్రిలాగా భావిస్తాం, తండ్రి దగ్గరే మొరపెట్టుకుంటాం. అలాగ భక్తులు ఆపద మృక్కులవాడ అడుగడుగు దండాలవాడ అంటే ఒక్కొక్క అడుగు నమస్కారం చేస్తూ రావడం ఇలాగ చేసేవారు. దీనివల్ల ఆ గండం ఆ ఆపద తొలగిపోతాయి. అది కూడా ఒక భక్తి స్థితే. క్రమంగా వాడు నమ్మకం కలుగుతుంది. అనేక గ్రంథాలు ఉపన్యాసాలు విన్నటువంటి యొక్క ప్రభావం ఆచరణలో కనిపించాలి కదా. వారికి ఆచరణలో అనుభవంలోకి వచ్చి వాడికి భగవంతుణ్ణి వదులుతాడా? వదల్లి. అలాగ ఆర్తుడు జిజ్ఞాసు ఇంకొకడు ఉంటాడు. అసలు ఏమిటి భగవతత్వం అంటే ఏమిటి, ఆ స్వరూపాన్ని ఎలాగ గ్రహించాలి, ఎలాగ సాధన చేయాలి, ఆ ఋషుల గ్రంథాలేమిటి పరిశోధన చేస్తాడు, పరిశీలన చేస్తాడు, అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. దానికే మనకు షడ్దర్శనాలు వచ్చాయి, ఆ మహర్షులే అందించారు. అలాగనే ఆ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటివే తెలియజేస్తాయి. అలాగ జిజ్ఞాసు అర్థార్థి, ఏదో ఒక ప్రయోజనం లేదా ఒక ధనం లేదా ఒక ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి కావాలి అనేటువంటి వాంఛతో స్వామికి ఏదో చేస్తాను అని అంటాడు. అర్థార్థి వాడిని కూడా భక్తుడిగా అంగీకరించాడు. ఈ చివరి వాడు ఉన్నాడు, వీడివేవి కోరడు. స్వామి నీ స్వరూపమేమిటో నిజమైనటువంటి తత్వం అంటే అదే, దాని వాస్తవిక స్వరూపం. నీ నిజమైన స్వరూపం నాకు అర్థం కావాలి, నేను అర్థం చేసుకున్నాను అని వారి ఇతరమైనటువంటి ఆత్మారామాశ్చ మునయ భాగవతంలో వస్తారు. ఆత్మారాములైనటువంటి వారు అంటే ఆత్మయందే వారు నిరంతరం ఆనందానుభూతిని పొందేటువంటి వాడు, ఈ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు ఏవి కోరనటువంటి వాడు కూడా నీ పాదపద్మాలని ఆశ్రయిస్తాడు, నీ గుణాలకు ఆకర్షితులవుతాడు. భాగవతంలో మహానుభావుడు సుఖయోగి తండ్రి కంటే చాలా ఉత్తమమైనటువంటి స్థితిని సాధించాడు. అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎలాగ రప్పించాలి అని అంటే బర్హాపీడం నటవరవపు కన్నయో కన్నికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతించమాలాం. ఆ రోజుల్లో యజ్ఞాలు చేయాలి అని అంటే ఈ సమిధలు అంటారు, రావి, ఈ మేడి, ఇలాగా జమ్మి, ఈ కొమ్మలు దర్భలు శిష్యులు ఇలాగ తీసుకొచ్చేవారు, గోసేవ చేసేవారు గురుకులాల్లో. అలాగా అంటే నేను రాజకుమారుణ్ణి, చాలా ఫలాని వాడి కొడు, ఇవేవి ఉండవు అక్కడ, అందరూ ఒకటే. కుచేలుడైనా కుబేరుడైనా ఎవరైనా సరే గురుసేవ చేయవలసింది. అలాగా చేసుకొని శిష్యులు అరణ్యానికి వెళితే ఆయన ఒక చోట యోగంలో ఉన్నటువంటి సుఖయోగి దగ్గరగా తిరుగుతూ ఈ శ్లోకాలు పఠించమన్నట్టు గురువుగారు వేదవ్యాసుల వారు. ఇంకా 2-3 శ్లోకాలు ఇవి చదువుతూ ఉంటే ఆ యోగ స్థితి నుంచి ఇది ఎక్కడిది అని అడిగాడు. గురువుగారు ఆచార్యుడు వేదవ్యాసుల వారు వ్రాసిన భాగవతంలో అంతే వచ్చేశారు. నాన్నగారి దగ్గరికి వచ్చి భాగవతాన్ని ఉపదేశంగా గ్రహించారు. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాజనో విరహకాతర ఆదుహావ పుత్రేతి తన్మయతనో తరవోభినేదు తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఎంత అద్భుతంగా చెప్తారో. పుత్రా పుత్రా అని అంటూ ఉంటే సమస్తమైన వృక్షాలన్నీ కూడా ఓ అంటున్నాయిట. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాజనో విరహకాతర ఆదుహావ పుత్రేతి తన్మయతనో తరవోభినేదు. అంతటి గొప్ప స్థితిని పొందాడు, సర్వవ్యాపకత్వాన్ని పొందాడు. సర్వజీవులలో ఉన్న ఆ అంతర్యామి భగవంతునితో తాదాత్మ్యాన్ని పొందాడు, అక్కడ ఉపదేశించాడు. కాబట్టి అలాగా
ఆ పరమాత్మ గుణాల యందు ఆకర్షితులవుతారు. యమము, నియమము, ఆసనము ఇవన్నీ కూడా సకాములైన వారికి ఒకటి, నిష్కాములైనటువంటి వారికి. అలాంటి స్థితి బ్రహ్మచర్యం అనంటే ఈ స్త్రీ పురుష సంబంధాలన్నీ కూడా ఎలాగ ఉంటాయి, సామాన్యంగా ఆకర్షితమై ఉంటారు. కానీ బ్రహ్మం అనే దానికి వివాహం కానివాడు అనే అర్థంలో మనం చెప్తున్నాం. బ్రహ్మం అంటే వేదము అని, వేదము యందు నిరంతరం చరించేవాడు, లేదా పరమాత్మ యందు నైష్ఠిక బ్రహ్మచర్యం, ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అని కూడా రెండు రకాలుగా చూపించారు. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే ఆ పరమాత్మ తత్వాన్ని నిరంతరం తెలుసుకోవటానికి నిష్ఠగా గురువుగారి దగ్గరనే ఉండి జీవితాన్ని అంకితం చేయడం. వివాహం చేసుకొని ఈ లౌకికమైనటువంటి ప్రవృత్తి మార్గంలో ఉంటూ ఈ వ్యామోహాలన్నీ కూడా తొలగించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గృహస్థ ధర్మాన్ని చూపించారు. ఈ రెండిటి యొక్క స్థితిని మనకు శ్రీమద్ రామాయణంలో ఋష్యశృంగుడు బాలకాండలో వస్తుంది. ఈ నైష్ఠిక బ్రహ్మచర్యం, ఉపకుర్వాణ బ్రహ్మచర్యం రెండు చూపించాడు. గృహస్థుగా ఉన్నవాడు పరిమితమైనటువంటి ఆ లోక అనుభవాలని పొందుతూ క్రమక్రమంగా వీటిల్లో నిజమైన సుఖం ఉన్నదా అని విచారణ చేస్తూ క్రమంగా దీన్ని వదిలిపెట్టి కేవలం పరమాత్మ యందే లగ్నమయ్యేటువంటి మానసిక స్థితిని పొందటానికి సాధనగా గృహస్థాశ్రమం అని చెప్పారు. అంతేగాని మేమేం సన్యాసులం కాదండి, అదండి ఇదండి అని అంటే అది తప్పించుకోవడమే అవుతుంది. పారమ్యం నివృత్తి మార్గమే సర్వులకు కూడా. అది జన్మలు పట్టవచ్చు, ఈ జన్మలోనే కావచ్చు. యదహ ప్రవ్రజేతి, వాడి గనక ఆ వైరాగ్య భావన దృఢమైతే ఈనాడు కూడా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు, భోగాలు అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి కేవలం భిక్షతో జీవిస్తూ ఆ యోగ స్థితిని మేము పొందాలనే చిన్న పిల్లలు ఈనాడు కూడా ఉన్నారు. మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు, ఏ ధర్మం అయినా కావచ్చు. అది తల్లిదండ్రులకు కూడా, తాతలు అందరికీ రానటువంటిది వారికి వచ్చింది అని అంటే అది జన్మాంతర సుకృత విశేషం. దాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఈ బ్రహ్మచర్యము అనేటువంటి దానికి మనలో ఉన్న ఆ తేజస్సుని నియమిస్తే ఊర్ధ్వరేతస్సు అవుతుంది. రేతస్సు క్రిందకి వెళ్ళిపోతే అది శక్తిహీనం అవుతుంది. దాన్ని యోగ ప్రక్రియ చేత ఆ ఊర్ధ్వముఖంగా తీసుకొని వెళితే అది అమృతం అవుతోంది. ఊర్ధ్వరేతస్కులు అన్నారు మహర్షులను. అదొక యోగ ప్రక్రియ, అందరికీ అయ్యేది కాదు, మనం చెప్పుకోవటం వరకే. అలాంటి ఊర్ధ్వరేతస్కులైనటువంటి వారికి ఒక బ్రహ్మ తేజస్సు ఏర్పడుతోంది. కేవలం అలాగ ఉండటం కాదు కదా, సాధన చెయ్యాలి. అలాగ బ్రహ్మచర్యం చేత అహింస, శరీరంతో, మనస్సుతో, వాక్కుతో ఏ ప్రాణికి బాధని కలిగించకుండా ఉండడం అహింస. అహింసాత్ సర్వభూతాని అని వేదమే మనకు ఏ ప్రాణిని హింసించవద్దు అని చెప్తారు. యజ్ఞాలలో జరిగేటువంటి పశు విశేషణం అనేది దానికి ఎగ్జంప్షన్ అన్నారు. వాళ్ళ మనకు దాని వేద ధర్మాలు సరిగ్గా అవగాహన చేసుకునేటువంటి ఆ స్థితి లేదు. మనకి ఏది దోస్తే అదే వేదం అనే స్థితిలోకి వచ్చాం. ఎందుకనంటే సంస్కృత భాషను వదిలిపెట్టేశాం. వేద సంప్రదాయాలు ఏంటో తెలుసుకునే స్థితి లేదు. దానికి రకరకాలైనటువంటి దాదాపు ఒక 7-8 శతాబ్దాల నుంచి కూడా ఈ వేద ధర్మాల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నది, మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది 100 కోట్ల పైబడి ఉన్నా కూడా నాది ఈ ధర్మం, నా ధర్మం మీద ఇలాగ మాట్లాడతారేమిటి, మీరెవరయ్యా, మీ ధర్మంలో ఏమున్నది తీసుకురండి అని చెప్పేటువంటి స్థితి మనం మర్చిపోయాం. మన ధర్మాన్ని మనం ఆచరించినా చాలు, అది గొప్ప విశేషమే. ఏముందో మనకు తెలిస్తే కదా మన పిల్లలకు చెప్పేది. కాబట్టి ఇవన్నీ ఇవాళ మనకు అన్నీ వస్తున్నాయి, అన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి బ్రహ్మచర్యము, అహింస, సత్యము త్రికాలాబాధితమైనది. అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం,
సత్యం రామ సత్యపరాక్రమ, సత్యము ధర్మము ఈ రెండిటి యొక్క సమ్మేళనం ఎలాగ ఉంటుంది శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో వస్తుంది. అడుగడుగున సత్యానికి ధర్మానికి ఒక ఘర్షణ. ధర్మం అనేది దేశకాలాల స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. స్త్రీ ధర్మాలు వేరు, పురుష ధర్మాలు వేరు, గృహస్థ ధర్మాలు వేరు, సన్యాసి ధర్మాలు వేరు, బ్రహ్మచారి ధర్మాలు వేరు. కానీ సత్యం అనేది ఎప్పుడూ ఒక్కడిగానే ఉంటుంది, అది మారదు. భగవంతుడు దాని యొక్క స్థితి ఎప్పుడు మారదు కదా. ఇలాగ కొన్ని మారనటువంటివి ఉన్నాయి. సత్యము సతాం ఆ పరమాత్మ స్వరూపమే అస్థేయము, దొంగతనం చేయకుండా ఉన్నాడు. అపరిగ్రహం, ఎవరి నుంచి ఉచితంగా ఏదైనా వస్తుంది అని అంటే అంతా నాకే రాని అనే స్థితి ఉన్నది. వారు తపస్సు చేస్తే వీళ్ళు చేసిన తపస్సు అంతా కూడా మారిపోతోంది అని. అందుకని ఉత్తములు ఎప్పుడు కూడా అపరిగ్రహ వ్రతం, ఎవరి దగ్గర ఏది కోరరు, అది అలవాటు పడితే అంతే కృష్ణార్పణం. అయితే ఒకటి యోగ్యులైన వారికి సమర్పణ చేస్తే, అంటే వారు బ్రతకాలి కదా, గృహస్థ అయిన వారికి కొన్ని సంప్రదాయాల ప్రకారం వారికి ఏదో మనం అడగకుండానే ఇవ్వడం అపరిగ్రహము అని. ఇలాగ కొన్ని శిలోంఛ వృత్తి అనేవాడు. పూర్వం గ్రామాలలో యజ్ఞయాగాదులు చెయ్యాలంటే ధాన్యం ఇవన్నీ కావాలి కదా, ఇంకొకటి దగ్గరకు వెళ్ళడు. ఆ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు, రైతులు కర్షకులు దున్నినటువంటి పంట పండిన తర్వాత కొంత ధాన్యాన్ని అక్కడ వదిలిపెట్టేసేవాడు. అలా వదలడం చేత పశుపక్షాదులకి అదే ఆహారం. ఈ బ్రాహ్మణుడు ఆ పరిగలు ఏరుకొని తీసుకువచ్చి దానితో జీవనాన్ని గడిపేటువంటి వారు. అలాగ చేసినటువంటి వారి చరిత్రలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. ఆ మహానుభావుడు వారంతా కూడా అది ఒక యజ్ఞం అన్నారు. రైతుకి అదొక యజ్ఞం. అలాగ ధాన్యాన్ని వదిలిపెట్టడము, ఇలాగ ప్రతివారికి కూడా వారు చేసే పనులలో కొంత సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తే అది యజ్ఞమే. కనుక ఉత్తముడైనటువంటి వాడు వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తే ఎంతటి ఫలితమో, క్రొత్తగా ధాన్యం వస్తే ఆ ధాన్యంతో యజ్ఞం చెయ్యాలి అని బ్రాహ్మణుడికి చెప్పాడు. రైతు అయినటువంటి వాడు ఆ ధాన్యాన్ని వదలడం చేత అందరికీ కూడా పూర్వం నిన్నమన్నటి వరకు కూడా గ్రామాల్లో అనేక రకాల వృత్తుల వారు వచ్చేవారు. చివరిలో సహజీవులు అందరూ కలిసిమెలిసి జీవించేవారు. వారికి ధాన్యాన్ని ఇచ్చేవారు. ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడు మనకి ఎవడు ఏందో తెలియని స్థితిలో ఉన్నాయి. కనుక యమము నియమం, అస్థేయం అపరిగ్రహం, ఇవి ఏ కోరిక లేకుండా యోగి అయిన వాడు ఆచరిస్తే వాడు మోక్షాన్ని పొందుతాడు. యోగి ఆచరించాలి అలాగ నిష్కామ భావంతో. స్వాధ్యాయం, శౌచం, తపస్సు, యమములను ఇవి అంటే మన వేద ధర్మాలను తెలుసుకోవాలి. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని మనకు పురాణాలు చెబుతాయి. వేదాల చేత తెలియబడే ఏ పరబ్రహ్మ, ఏ పరతత్వం, ఏ పరమ పురుషుడు ఉన్నాడో ఆయనే ఈ దశరథ కుమారుడుగా అవతరించాడు రామచంద్రమూర్తిగా. ఆ వేదం రామాయణ రూపంలో వచ్చింది. అంటే వేదంలో ఏం చెప్పారో ఆ తల్లిని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర, నకలంజం భక్షయేత్, ఇలాగ ఏవైతే ఆర్డర్స్ ఒక శాసనాలు చేశారో అది ఎలాగా ఆచరించాలి, ఆచరణలో దానికి చాలా సవరణలు వివరణలు కావాల్సి వస్తుంది. ఎలాగ చెయ్యాలి, ఎలాగ చెయ్యాలో సాక్షాత్తుగా పరమాత్మే దిగివచ్చి రామరూపంలో ఆచరించాడు. తల్లికి సేవ చేశాడు, తండ్రికి ఆయన చెప్పిన మాట పాటించాడు. అది అక్కడ వివరణము అని అన్నారు. గురు సేవ చేశాడు. కనుక ఈ యమనియమములు, స్వాధ్యాయం వేదాధ్యయనం చేయడం, శుచిత్వాన్ని వాగ్రూపమైనటువంటి వాక్కులలో శుచిత్వం ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, ధనం శౌచం కూడా ఉండాలి. ధనం కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ధనం పవిత్రంగా ఉండటం ఏమిటి అంటే కష్టపడి సంపాదించిన ధనం పవిత్రమే. ఆ కష్టపడి సంపాదించిన ధనం వల్ల దానం చేస్తే
దానివల్ల కూడా ఏదో చేయకూడని పనులు చేయాలనుకునే వాడి మనస్సు కూడా మారిపోతుందని కూడా మనకు పురాణ గాథలు చాలా ఉన్నాయి. కనుక అపరిగ్రహం ఇలాగ యమము నియమములు, ఈ స్వాధ్యాయం, శౌచం, తపస్సు, నియమాలు ఇవి పరబ్రహ్మ యందు మనస్సుని లగ్నం చేసి ఆచరించాలి. ఈ నియమాలు 5, యమములు 5 సకాములకు విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. నిష్కాములకు అంటే కోరికలతో ఏ కోరిక లేకుండా చేస్తే వాడికి ముక్తి కలుగుతుంది. ఇలాగ ఆసనాదులను కూడా అధిష్ఠించి గుణవంతుడై యతి అయి మనోయోగం చేయాలి. సన్యాసాశ్రమం అనేది కూడా మనకు సాధన కోసం అదొకటి. అంటే బ్రహ్మచర్యంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. గృహస్థుగా ఉంటే వాడికి ధనార్జన న్యాయంగా చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగా ఇవన్నీ చెయ్యాలి. వానప్రస్తుగా ఉన్నటువంటి సమయంలో వారికి కొన్ని ఉన్నాయి. యతి అయినటువంటి వాడు ఈ క్రమంలో వచ్చి ఇవన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహించి ఆ తర్వాత వాటిని వదిలివేస్తాడు. అది కూడా సాధనం. నిష్కామ చిత్తంతో ఆ సర్వకాల సర్వావస్థలలో సర్వజీవులకు సర్వప్రాణులకు అభయాన్ని ప్రసాదిస్తూ సాధనలో ఉంటాడు. సన్యాసాశ్రమం దానికి. అంతేగాని పెద్ద పెద్ద ఏవేవో కట్టేసి అందరికీ అభయప్రదానం చేస్తాడు. అంటే సర్వప్రాణులకు కలిగేటువంటి భయాన్ని తొలగిస్తాడు. సాక్షాత్తుగా నారాయణ స్వరూపంగా భావిస్తారు. అందుకనే మన భారతదేశంలో ఎన్నెన్నో పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు ఆయా స్థానాలలో ఆ గురు పరంపరల ద్వారానే మన ధర్మం నిలిచింది. ఈనాటికి కూడా వాటి మీద కూడా విషప్రచారం జరుగుతోంది. ఈనాడు మన ధర్మాచార్యుల మీద, మఠాల మీద, పీఠాల మీద మనం ఏదో సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నాం. కనీసం ఇది కాదు, ఇలాగా ఉత్తములైన వారు. ప్రతి దాంట్లో మంచి చెడులు ఉంటాయి, కానీ మంచిని గ్రహించే లక్షణం మనలో కూడా ఉండాలి. సరే, ఇలాగా ఈ ఆసనాలతో చేత యతి అయినటువంటి వాడు యోగాభ్యాసం చెయ్యాలి. ప్రాణవాయువుని ఆధారంగా చేసి నియమిస్తే ప్రాణాయామము అంటారు. ఆ ప్రాణాయామం కూడా సబీజం అబీజం అని 2 విధాలు. ప్రాణ అపానములు ఒకదానినొకటి సద్విధానంతో నియమిస్తే 3వ యమము అవుతోంది అని అన్నారు. ఇది స్థూలంగా ప్రాణాయామం లాగానే ఉంటుంది. వాయువుకి ఆత్మనాధారం చేసుకోవడమే యోగాభ్యాసం. ఇదొక ప్రక్రియ అన్నమాట. యోగవిత్తు అయినటువంటి వాడు శబ్దాది విషయాలలో అనురక్తమైన ఇంద్రియాలను, అంటే మంచి మంచి పాటలు వస్తూ ఉంటాయి, ఇంకేవో వస్తే ఈ చెవి ఇతరుల గురించి చెప్పుడు మాటలు చెప్తూ ఉంటే నిద్ర రాదు, మనకు ఆహారం తీసుకోవాలనిపించదు, వినాలనిపిస్తుంది. వాడు చాలా గొప్పవాడు అని ఎవడైనా కాదండి, వాడి సంగతి నీకేం తెలుసు, వాడి ఇంటి పక్కన వాడిని నాకు తెలుసు వాడి సంగతి అని చెప్పారు. గంటలు హాయిగా వాడు గడిపేస్తాడు. భగవద్ విషయం అనేసరికి వాడికి నిద్ర వస్తోంది, లేచిపోదామనిపిస్తోంది. ఎందుకని? దాని మీద మనస్సు అభ్యాసం లేదు. దాన్ని మరల్చి భగవద్ విషయాల యందు చక్కగా చెవిని అక్కడ నిలపాలి. చెవి ద్వారా ఆ భగవద్ విషయాలను, అందువలనే అహరహ సమ్యక్ పిబత్యాదన వాల్మీకేర్వదనార విందగలితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం అని మనకు స్కాంద పురాణంలో చక్కగా చెప్తారు. కర్ణాంజలి సంపుటై రహరహ సమ్యక్ పిబత్యాదరాత్. ఈ చెవి అనే దోసిళ్లతో రామ కథామృతం జుర్రుకోమన్నారు. అలాగ చేయటం వల్ల జన్మ జరా విపత్తి మరణై, మనుషులకి కలిగేటువంటి ఈ జన్మ కర్మలు వలయం నుంచి వాడు బయటపడతాడు. వ్యాధులు ఉండవు, వృద్ధాప్యం ఉండదు. అంటే ఏంటి? వీడు ముసలివాడు కాదని కాదు, శరీరం వృద్ధాప్యానికి లోనవుతోంది, మనస్సు ఎప్పుడు కూడా భగవద్ విషయంలోనే ఉంటోంది. ఇలాగా ఉంటోంది అన్నమాట. ఈ ఇంద్రియాలను నిగ్రహించి యోగవిత్తు అయినటువంటి వాడు ప్రత్యాహార పరాయణుడై చిత్తానుకారుణులుగా చేయాలి. ఇలాగ చేస్తే ఉత్తమమైన ఇంద్రియ వశ్యత ఏర్పడుతుంది. అంటే ఇంద్రియాలని తన వశంలో ఉంచుకుంటాడు, లేకపోతే దాని వశంలోకి మనం వెళ్ళిపోతాం.
మంచి రుచికరమైన ఆహార వాసనలు మనకు తగిలాయి అనుకోని, ముక్కుకి తగిలితే వెంటనే మనకు ఇవి తినాలి అనిపిస్తుంది. ఇలాగా ఈ ప్రత్యాహారంతో యోగ సాధకుడు కాడు అని శుభాశ్రయాన్ని పొందాలి అని చెప్పడం జరుగుతోంది. ఆ శుభాశ్రయం అంటే ఏమిటో ఆ విశేషాన్ని రేపు మనం గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.